సూర్యాపేట జిల్లా నాగారం మండలం పనిగిరి గ్రామంలోని బౌద్ధ క్షేత్రంలోని మ్యూజియాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన బౌద్ధ క్షేత్రానికి పరిరక్షణకు 5 కోట్ల నిధులను మంజూరు చేశారు. విభిన్న మతాలు, విభిన్న భాషలున్నా కూడా మరి ఆనాడు ఇక్ష్వాకులు, కాకతీయులు అట్లా రకరకాల ఆనాటి ఉన్నటువంటి నిజాం నవాబులు కావచ్చు, రకరకాల నిర్మాణాలు చేసింది. సో వీటిని కాపాడుకుంటూ అభివృద్ధి చేసుకుంటూ ఈ బౌద్ధ క్షేత్రాలను కూడా ఇక్కడ ఎట్లయితే మనకి ఇక్కడ ఈ బౌద్ధ క్షేత్రం ఉందో పనిగిరిలో ఇటువంటి చాలా ఉన్నాయి, ఇక్కడ గొప్పగా ఉన్నాయి. ఇక్కడ ఎప్పుడు దొరకనటువంటి 2500 సంవత్సరాల నాటికి సంబంధించినటువంటి నాణ్యాలు దొరికినాయి. ఆనటువంటి కరెన్సీ ఆ రోజుల్లో నాణ్యాల రూపంలో ఉండేది, అటువంటి దొరికినాయి. రకరకాల మన ఇక్కడే ఇవన్నీ కూడా తవ్వకాలు లభించినాయి. అంటే స్పష్టంగా ఇక్కడ బౌద్ధ భిక్షువులు అట్లాగే నాగార్జునుడు నడయాడినట్టు నేల మరి స్పష్టంగా ఇక్కడ కనపడతా ఉంది. సో వీటన్నిటినీ అభివృద్ధి చేసే కార్యక్రమం చేసుకుంటూ ఇక్కడికి రాష్ట్రం నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్లకు, ముఖ్యంగా బౌద్ధ భిక్షువులు ఇతర దేశాలు అంటే అక్కడ థాయిలాండ్ కావచ్చు, అట్లాగే శ్రీలంక కావచ్చు, రకరకాల చాలా దేశాలలో ఈ యొక్క బౌద్ధ భిక్షులు ఉన్నారు. ఈ బౌద్ధ మతాన్ని అంటే ఈ యొక్క బోధి తత్వాన్ని బోధించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ ఇక్కడికి వచ్చే విధంగా ఏర్పాటు చేసే దానిలో భాగంగా దీన్ని అభివృద్ధి చేయడం కోసమే ఈరోజు మొదటిసారిగా రావడం జరిగింది. చాలా గొప్పగా ఉన్నాయి. ఇక్కడ వెలువడిన తవ్వకాల్లో బయటపడినటువంటి యొక్క శిలా సంపద ఎత్తుందో రకరకాల ఆనాడు ఎలాంటి పనిముట్టు లేని సందర్భంలో గొప్పగా ఆ యొక్క చెక్కడాలు ఉన్నాయి. ఆ బౌద్ధునికి సంబంధించిన ఆనవాళ్ళు కనపడుతున్నప్పటి దీన్ని
అభివృద్ధి చేయడం కోసం 5 కోట్ల రూపాయలు మంజూరు చెప్పడం జరిగింది. మా అధికారులు దాన్ని ప్రణాళికలు అట్లాగే గౌరవ ఎమ్మెల్యే గారితో సమన్వయం చేసుకుని ఏమేం కావాలనో సమన్వయం చేసుకుని పంపిస్తే ఇమ్మీడియట్ తక్షణమే 5 కోట్ల రూపాయలు మంజూరు ఇచ్చి ఏర్పాటు చేస్తాం. రాష్ట్రంలో గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ పర్యాటక రంగాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం. కొత్త పర్యాటక విధానాన్ని పాలసీని తీసుకురావడం జరిగింది. సరే, ప్రభుత్వమే అన్ని పెట్టుబడులు పెట్టదు, ప్రైవేట్ వాళ్ళను ఇన్వాల్వ్ చేసి పీపీపీ మోడల్లో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా కూడా ఈ యొక్క పెట్టుబడులను ఆకర్షించే కార్యక్రమం చేసి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం. ఈ యొక్క ఫణిగిరి కేంద్రాన్ని గొప్పగా అభివృద్ధి చేసే కార్యక్రమం చేస్తాం. థ్యాంక్ యూ. అన్నిటికీ అభివృద్ధికి ఆమాలని కూడా చేస్తాం.